నేను ప్రతిసారి స్కిన్ కేర్ స్టార్ట్ చేసేటప్పుడు దీంతో కాసేపు రబ్ చేసుకుంటా అనమాట. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది దీనివల్ల, అండ్ కొంచెం స్కిన్ అనేది చాలా స్మూత్గా కూడా అవుతుంది. ఎంత హాయిగా ఉందో పూసుకుంటే. చూసారు కదా, నేను ఇంకా అసలు స్కిన్ కేర్ ఏం చేయకుండా ఫేస్ ఎంత గ్లోగా ఉందో. సో ఇప్పుడైతే నేను క్లెన్జర్తో స్టార్ట్ చేస్తాను. స్నానం చేసాక కూడా క్లెన్జర్, ఎందుకంటే స్నానం ఓన్లీ సబ్బుతోనే కదా చేసేది. క్లెన్జర్ అయితే బాగా స్కిన్లో డీప్గా వెళ్ళి క్లెన్స్ చేస్తుంది, ఏమన్నా డర్ట్ అండ్ ఇవేమన్నా ఉన్నా క్లియర్ చేస్తుంది. సో స్కిన్ కేర్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్. టేక్ ఏ హెల్దీ అమౌంట్ ఆఫ్ క్లెన్జర్. చాలా తక్కువే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. అక్కడ పూసి రుద్దాలి. నాకు అక్కడక్కడ బ్రేక్అవుట్స్ ఉన్నాయి. ఈ మధ్య స్కిన్ కేర్ ఏం చేయాలి, కట్టబద్దాకి అన్నీ వచ్చినాయి. అందుకని మళ్ళీ స్కిన్ కేర్ మొదలెట్టాయి. దీన్నంతా వాష్ చేయాలి. వాష్ చేసాక మళ్ళీ ఇది పూస్తున్నా, ఎందుకు పూస్తున్నా అని మళ్ళీ అడగద్దు, ఎందుకంటే నాకు ఇష్టం అంతే. మొత్తం వాష్ అయితే చేసేసాను. తర్వాత మాయిశ్చరైజర్. ఓకే, ఇంకో స్టెప్ ఉంది, మర్చిపోయా మధ్యలో. టోనర్ని మర్చిపోయాను. టోనర్ 2 drops అక్కడక్కడ ఇట్లా వాటిలో టోనర్ వేసుకొని అక్కడక్కడికి ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. ఒక 2 minutes అయ్యాక ఇప్పుడు మాయిశ్చరైజర్ వేసుకోవాలి. మాయిశ్చరైజర్ ఎందుకంటే ఫేస్ని హైడ్రేట్గా చేస్తుంది. టోనర్కి మాయిశ్చరైజర్కి మధ్యలో ఇంకో స్టెప్ కూడా ఉంది, కానీ అది నేను డైలీ యూజ్ చేయను. అదే సీరమ్స్ అనమాట. డిఫరెంట్ సీరమ్స్ లైక్ రెటినాల్, నియాసినమైడ్ ఇలాంటివి నేను రెగ్యులర్గా యూజ్ చేయను. తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసరికి సన్ స్క్రీన్ని అస్సలు మర్చిపోవద్దు. డే అయినా నైట్ అయినా పూసుకోవాల్సిందే. నెక్ ఏరియా కూడా పూసుకోవాలి. నావి ఫుల్ హ్యాండ్స్ కాబట్టి నేను ఓన్లీ ఇక్కడ వరకే పూస్తున్నాను. విజిబుల్ ఎక్కడ ఒకవేళ షార్ట్ హ్యాండ్స్ వేసుకున్న హ్యాండ్స్ కూడా పూసుకోవాలి. ఓకే, ఐఎమ్ డన్ విత్ స్కిన్ కేర్. ఇప్పుడు నేను చాలా మినిమల్ మేకప్ వేసుకుందాం అనుకున్నాను. అది కూడా ఎందుకంటే ఈ బ్రేక్అవుట్స్ని కవర్ చేసుకోవడానికి మాత్రమే. ఫౌండేషన్ అక్కడక్కడే పూసాను, ఎందుకంటే అది ఎందుకు పూసానో నాకు కూడా తెలియదు. చాలా లైట్గా వేసుకోవాలని చెప్పి అక్కడక్కడ పూసాను. నాకు ఎక్కడెక్కడైతే డార్క్గా లైక్ పిగ్మెంటేషన్ ఉందో, డార్క్ సర్కిల్స్ కానీ మచ్చలు ఓన్లీ ఇవి కవర్ చేయడానికే పూస్తున్నాను. కలర్ కరెక్టర్ కొంటే ఇది పూసుకోవాల్సిన అవసరం లేదు, అది పూసుకుంటా.
కవర్ అయింది అనుకుంటా. చాలు. ఈ లోపల లిప్స్ హైడ్రేట్గా ఉండడానికి లిప్ బామ్ పూసుకున్నా. ఇది నా ఫేవరెట్ పార్ట్, ఐలైనర్. అద్దంలో చూసేసుకుంటా ఒక్క నిమిషం. రెండు ఒకేలా ఉంది కదా. ఓకే, ఇప్పుడు కొంచెం సెట్టింగ్ పౌడర్, కాంపాక్ట్ పౌడర్. నాకు అక్కడ బ్రష్ లేదు, దీంతోనే అడ్జస్ట్. లిప్ లైనర్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకోవా. అబ్బే చి చి చి. దీన్ని షార్ప్ చేయాలి, షార్ప్ చేయకుండానే వాడు. షార్పర్ కనపడట్లేదు ఎక్కడుందో, ఈసారి చూపిస్తాను. ఇప్పటికైతే లిప్స్టిక్ పెట్టుకొని అడ్జస్ట్ అయిపోతాం. లిప్ గ్లాస్ ఇంటికే ఫైనల్. నేను ఇప్పుడు బ్లష్ పార్ట్ని అండ్ నేనేమంటారు మస్కారాని మిస్ చేశాను. నాకు ఇప్పుడు ఎలాగో పెట్టుకోవాలని లేదు, నెక్స్ట్ వీడియోలో పెట్టుకుందాం. అయితే ఇంకేం మిస్ అయింది, ఏమి మిస్ అయింది, బొట్టు బిల్ల పెట్టుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి, పెట్టేసుకున్నాం బొట్టు బిల్ల. హెయిర్ స్టైల్ అంటూ ఏం లేదు, ఊరుకులా క్లిప్ పెట్టి వదిలేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, ఇలాగే యూజ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ అవే పెట్టుకున్నాను. ఇదే నాకు గెట్ రెడీ విత్ మీ ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అటు ఇటు తప్పులు ఉంటే క్షమించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.